తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ విద్యార్థుల ఐక్య వేదిక సందర్భంగా ఈరోజు అనేక సంఘాలు పాల్గొన్నాయి. అదే క్రమంలో రానున్న రోజుల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లుల్ని కూడా సకాలంలో చెల్లించాలని చెప్పేసి ధర్నా అయితే నిర్వహించారు. ఈ ధర్నాకి డిఎస్ఏ మనతో పాటు కో కన్వీనర్ అయినటువంటి అన్న గణేష్ ఉన్నాడు. గణేష్ తోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు ఇంతమంది విద్యార్థి సంఘాలు ఐక్య వేదిక ఉస్మానియా వేదికలో ధర్నా నిర్వహించారు. 8,500 కోట్ల రూపాయల ఫీజు రిమెంబర్మెంట్ స్కాలర్షిప్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యగా మేము భావించి ఇక్కడ ఉన్నటువంటి 25 విద్యార్థి సంఘాలు ఇక్కడ ఒక ప్రత్యేక విలేకరుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూలై 1 రోజు ఉన్నత విద్యామండలి కార్యాలయం ఏదైతే ఉందో ఐడెంటిటీ కౌన్సిల్ మాసప్ ట్యాంక్లో ఆఫీస్ని ఆడ ముందు ధర్నా నిర్వహించడానికి విద్యార్థి సంఘాలుగా మేము నిర్వహించడం జరిగింది. రాష్ట్రం లోపల డిగ్రీ కాలేజీలు మేము ఎగ్జామ్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు 8,000 కోట్లకు చిల్లర పెండింగ్ మొత్తం స్కాలర్షిప్లు ఉన్నాయి, మీరు నిర్వహించలేని పరిస్థితులను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నత విద్యలు చదువుకున్న పీజీలు పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. గత పాలక పార్టీలు PRS పార్టీ అయితే ఏదైతే తప్పిదాలను చేస్తుందో వాటిని డబలుగా పునరావృతం చేస్తూ వాటిని కంటిన్యూ చేస్తూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఆ రోజు కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ కంపెనీ పోయింది, ఈరోజు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఎంటర్ అయింది. అంటే మొత్తం కేజీ నుండి పీజీ వరకు ఇలా శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, SR, అనురాగు, మల్లారెడ్డి, ఈపు, CBIT, JBIT ఇవైతే మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అదే దందాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాయి. గత పాలక పార్టీలు వద్దురా నాన్న పాలక పార్టీలు మంచి చేయలేదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ అని ఫ్యామిలీ మాత్రం నడిపించి రాష్ట్రాన్ని దోసుకున్నారని కాళేశ్వరం కమిషన్ అదే ఏదో ప్రాజెక్టులు అని చెప్పేసి మీరేదో చెప్తున్నారు. వాటికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఇక్కడ ప్రజల కోసం మురిగింది లేదు. నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల కోసం విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుంటే, శాతం పెంచాలనుకుంటే వాటిపైన ఉన్న కనీస అవసరాలు, కనీసం టాయిలెట్స్ లేని స్కూల్ చాలా ఉన్నాయి, అదేవిధంగా వాటర్ లేని స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీ స్థాయిలో కూడా కాలేజీల పరిస్థితి కూడా చాలా రాను ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థి యొక్క చేరిక అనేది తగ్గిపోయింది. ప్రభుత్వ యూనివర్సిటీలు డ్రీమ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో నామ్స్ UGC ప్రకారం ఉన్నాయి లేవు అనేది వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారనే విషయం మీకు చాలా స్పష్టంగా తెలుసు. వాటిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం పైన మీ మీద చేయాలి. అవన్నీ పక్కా పెట్టేసి ఓన్లీ కమిషన్లు అయితే ఏవైతే వస్తాయో, కమిషన్లు పైసలు అయితే ఏవైతే వస్తాయో, రేవంత్ రెడ్డి అనే ఫ్యామిలీకి ఏవైతే ఆస్తులకు సంపాదించిన ఆలోచన ఉన్నదో వాటి ఏవైతే వస్తాయో వాటిని మీరు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అట్లా ప్రోత్సహించే ఆలోచన మీరు మానుకోవాలి. ప్రజలకి మౌలిక వసతులైనటువంటి విద్యా వైద్యం పైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ అతని పైన ఉన్నటువంటి మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ అందరిపైన ఉన్నాయి. కాబట్టి విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి అన్ని కార్పొరేట్ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ విషయం చెప్పండి. విద్యార్థులందరూ, సామాన్యులందరూ ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పేసి వారికి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం వైఎస్ హయాంలో తెచ్చారు. ఈ వైఎస్ తెచ్చినటువంటి ఈ పథకానికి అమలు అవుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎంతవరకు ఉంది? దాదాపుగా పెండింగ్ అంటే ఎంతవరకు ఉంటుంది? 8,500 కోట్ల చిల్లకు పైసలకు ఉన్నాయి. దాదాపు 2014 నుంచి మాతో ఉంటున్నాయి. దాదాపు నాకు నేను LLB చేసిన, నాకు 5 yearsకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ వచ్చింది. మిగతా 4 సంవత్సరాలు తీసుకోవాలని నా వచ్చిన సర్టిఫికేట్ నేను తీసుకోవాలి. మరి నేను ఏది చర్చ కట్టాలా? గతంలో 4,000 రూపాయలు నేను చదువుకునేటప్పుడు 9,775 రూపాయలు ఒక ఇయర్కి ఫీజు ఉండే. ఈ రోజు 9,700. మాది అదే స్కూల్ ఉంది, మాది అదే కాలేజ్ ఉంది. మేమైతే కాకతీయ యూనివర్సిటీ చదువుకున్నాం LLB. 3 ప్రొఫెసర్లు, వాళ్ళే 3 ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ 3 ప్రొఫెసర్లు ఒక రిటైర్మెంట్ అయ్యారు. అవే చాక్ పీసులు ఉన్నాయి, అవే బోర్డు ఉన్నాయి. నా 9,000కి ఫీజు కాస్త 27,000 రూపాయల ఫీజు అయింది. ఫర్ ఇయర్కి 27,000 రూపాయలు అంటే ఏజ్ మధ్యతరగతులు కట్టి పరిస్థితి ఉందా? ఇలా లాగా ప్రైవేట్ కాలేజీలో పోతే ఫర్ ఇయర్కి ఒక ఇయర్కి 1,00,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టి చదువుకున్న పరిస్థితి రాష్ట్రంలో మధ్యతరగతి ఖర్చుకున్నదా? తిండి లేక, ఉపాధి లేక, చాలా కరోనా తర్వాత చాలామంది మన జీవితాలు అమ్మాయిగా గోచరంగా అయ్యి ఇలా చాలామంది విద్యార్థులు 10,000, 20,000 కోసం పార్ట్ టైం జాబ్ చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, ర్యాబ్లో పనిచేస్తూ వాళ్ళు చదువుకున్న పరిస్థితి యూనివర్సిటీ స్థాయిలో ఉంది. కానీ ఇంటర్, డిగ్రీ, పీజీలు, డిగ్రీ వరకు వాళ్ళు ఆ స్థాయిలో ఉండరు కదా చేసుకోవడం. ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్లు ఉన్నాయని అఫీషియల్ గవర్నమెంట్ చెప్తుంది. ఇంకా అన్అఫీషియల్గా ఎంత ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఆ వన్ టైం సెటిల్మెంట్ చేస్తాను. ఆ మధ్యలో ఒకసారి రేవంత్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ అయితే ఏంటి 10,000 కోట్లు ఉంటే 5,000 కోట్లు గవర్నమెంట్ ఇస్తే 5,000 కోట్లు విద్యార్థి కట్టాలి. మరి మాలాంటి పేద విద్యార్థులు ఏం తట్టు కట్టాలి? యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ బాగుపడాలి, వాళ్ళకి జీతాలు చెల్లించాలి, లేకపోతే డెవలప్మెంట్ ఏం చేయాలి? మీ అందరూ స్కాలర్షిప్ మీద డిపెండ్ అయి చదువుకునే వాళ్ళం కదా, మరి మాకు ఏం తెచ్చి కట్టాలి పైసలు? కాబట్టి ఏం తెచ్చి కట్టాలనే విషయం కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉన్నది. అంటే ఇప్పుడు విద్యారంగానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించుకుందాం అన్నా, ఏదైనా చెప్పాలన్నా కూడా దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రుల వారిని కూడా ఇప్పటివరకు లేదు. ఎందుకు ఇలాంటి జాప్యం చేస్తున్నారు? విద్యారంగ సమస్యలు ఇట్లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో కానీ ప్రభుత్వ మానవ చేతుల మీద మీలాంటి సమాజం మీద అవగాహన ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి వీళ్ళు విద్యారంగ సమస్యలు ఉన్నాయి సార్, విద్యాశాఖ మంత్రి నువ్వే కాడికి నువ్వు ఎందుకు పట్టించుకోవాలంటే ఈ రాష్ట్ర మొత్తం శాఖ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నాకు అన్ని తెలిసిన బాధ్యత లోపల కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి ఆయన మొత్తం నాకు తెలుసుకున్న భ్రమంలో ఉన్నాడు. నిజంగా ఆయనకి ఏం తెలియని విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
మొత్తం కమిషన్లు వచ్చే అంశాల కమిషన్లు ఏ విధంగా వస్తాయి, పైసలు ఏ విధంగా వస్తాయి, లేదా మాకు పైసలు రావడం చేయాలని మభ్య పెట్టడం కోసం ఒక ఆలోచన ఉన్నది తప్ప నిజంగా విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీ డెవలప్ చేయాలి, ఒక మానవీయ విలువలతో కూడుకున్నది పక్కా పెట్టాల్సి చేయాల్సింది డెవలప్మెంట్ చేయాల్సింది పోయి మరి మిగతా అంశాల మీద ఎందుకు పట్టించుకుంటారు రేవంత్ రెడ్డి? అంటే విద్యాశాఖ మంత్రిని ఒకరు కేటాయిస్తే ఆ విద్యాశాఖ రంగంలో ఏదైతే లోటుపాలు జరుగుతూ ఉన్నాయో, వేటిపైన నియంత్రణ లేకుండా ఉన్నాయో, విద్యారంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, విద్యాలయం ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలా, లేదా ప్రైవేట్ యూనివర్సిటీ పైన నియంత్రణ పెట్టాలా, లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి గవర్నమెంట్ యూనివర్సిటీ ఎట్లా చేయాలి, లేదా ఆర్థికంగా ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే అంశం ఒక మంత్రి ఉంటే ఆ మంత్రికి సంబంధించిన అధికారులు ఉండి ఆయన చర్చ చేస్తే రివ్యూ చేస్తూ వస్తూ ఉంటుంది. అన్ని అంశాలని దగ్గర పెట్టుకున్న తర్వాత నువ్వు ఎట్లా చర్చగలుగుతాం? ఒక కుటుంబ పెద్దగా బాధ్యత నిర్వహించాల్సి నువ్వే పోయి మొత్తం అందరి పని నేనే చేస్తాను. ఏం చేస్తా? ఐఏఎస్ చేయాల్సిన పని ఐఏఎస్ చేయాలి, కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేయాలి, అటెండర్ చేయాల్సిన పని అటెండర్ చేయాలి. నేనే కలెక్టర్ నేనే ఐఏఎస్ అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తుంది ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో అది విరమించుకోవాలి. ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేసినప్పుడు కూడా విద్యారంగ సమస్యలు పరిష్కారం కానప్పుడు అప్పుడు నువ్వు దానికి ప్రతినిధిగా మాట్లాడాలి. దానికి ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది. ఆర్థిక శాఖకు సంబంధించిన విషయాలు నువ్వే మాట్లాడుతాయి, విద్యారంగానికి సంబంధించిన శాఖలు నువ్వే విద్యారంగానికి సంబంధించిన శాఖకు సంబంధించిన మీరే మాట్లాడుతుంది, ఆదాయానికి సంబంధించిన మాత్రం అన్ని మీరే మాట్లాడితే లేవంటే మీరు ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఒక మంత్రిని పెట్టి దానికి సంబంధించిన ఆదాయాలకు సంబంధించిన వనరులకు సంబంధించి మాట్లాడి వాటిపైన నియంత్రణ పెట్టి దానికి సంబంధించిన అధికారులకు చర్యలు తీసుకోమని ఒక ఆర్డర్స్ ఇస్తే అప్పుడు చేస్తూ ఉంటారు తప్ప నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేదని చాలా స్పష్టంగా చెప్పగలుగుతూ ఉంటాం. అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సామాన్య విద్యార్థి ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే ఏ కాలేజీలోకి వెళ్ళి ఏం చేస్తున్నా కూడా అక్కడ ఎక్కువ అధిక డొనేషన్లు అడుగుతున్న పరిస్థితి. ఈ డొనేషన్లు సేకరిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సామాన్యుడు చదువుకుని ఉన్నత చదువులు చదివే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మీ డెమోక్రసీ తరపు నుంచి చేస్తారు? సామాన్య ప్రజలు చదువుకొని ఉన్నత విద్యాలయంలో చదువుకొని స్థాయి దాటిపోయింది. ఇలా డొనేషన్ ఫీజుతో ఫర్ ఇయర్ ఒక డొనేషన్లతో 18-20 లక్షలు పెట్టి చదువుకునే పరిస్థితిలో ఈ రోజులు ఉన్నదా? 2-3 లక్షలు పెట్టుకొని ఆలోచన పెట్టి బిజినెస్ చేయాలని ఆలోచన రూపాయలు డిగ్రీ అయిపోయిన పిల్లలు కానీ చాయ్ కొట్లు పెట్టుకోవడమో లేకపోతే మిర్చి బండి పెట్టుకోవడం ఆలోచన ఉంది తప్ప 18-20 లక్షలు పెట్టి చదువుకునే పరిస్థితి ఈ తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల దగ్గర కానీ పట్టణ ప్రాంతాల్లో ఒక చిన్న స్థాయి అంటే ఒక కమర్షియల్ ఏరియాలో పనిచేసేటువంటి పిల్లల దగ్గర అయితే ఎవరి దగ్గర పేరెంట్స్ దగ్గర అయితే ఆదాయ వనరులు లేవనే విషయం అయితే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. అవి డొనేషన్లు ఏంటంటే ఒక దందా, ఆ డొనేషన్లు కూడా దందా కూడా ఒక కోర్సుకే సంబంధించి ఉంది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా ఉన్న తప్ప అదే సిఎస్సి గ్రూప్లో ఉంటే సిఎస్సి ఇంజనీరింగ్ లేదు, లేకపోతే సివిల్కి లేదు, లేదా ట్రిపుల్ఈకి లేదు, మెకానికల్కి ఏం లేదు. అంటే ఒక మాఫియాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మాఫియా లక్ష్యం ఏంది? ఒక పైసలు సంపాదించిన ఆలోచన బిజినెస్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పైసలు ఎట్లా రాబట్టి కూడా ప్రజల మీద మేము 100 కోట్లు ఖర్చు పెట్టిన ఈసారి రేపు 200 కోట్లు ఖర్చు పెట్టాలని మేము సంపాదించుకోవాలని ఆలోచన ఉండేటికి వాళ్ళు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాటిని విద్యారంగంలో నిజంగా వాటి మీద ఆలోచన లేకపోతే వాళ్ళ జీతాలు పెట్టుకోమని ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు రిటర్న్ చేయమని గవర్నమెంట్కి ఏమనండి, వీటిని ఫీజు రిమెంబర్స్మెంట్ రూపమా లేకపోతే హాస్పిటల్ బాగు కోసమా బడి బాగు కోసమా పెట్టమని చెప్పండి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కొత్త స్కూల్ పెడతా ఉన్నారు. ఆ స్కూళ్ళల్లో కూడా మొత్తం యూనివర్సిటీ భూములు అయితే ఎక్కడైతే యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలను కేంద్రం చేసుకుని కాకతీయ యూనివర్సిటీ లోపల వరంగల్లో ఒక ప్రధానంగా యూనివర్సిటీ భూమికి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ గతంలో కాకతీయ యూనివర్సిటీ లోపల పోలీస్ స్టేషన్ ఉంది, CR5 క్యాంప్ ఉంది. వాటిని తీసిన క్రమంలో లోపల కూడా మళ్ళీ అదే భూమిని మళ్ళీ యూనివర్సిటీ స్కూల్ పెడతాంటే డిగ్రీ పిల్లలకి పీజీ పిల్లలకి కొంత కాన్సన్ట్రేషన్ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గి ఉంటాయి. అది యూనివర్సిటీ స్థలంలో స్కూల్ పిల్లలు కూడా తనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆలోచన ఏమైనా ఉన్నా ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రభుత్వం స్థలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి. 2004 కంటే ముందు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నదో అనే విషయం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్న స్థలాలలో ఉన్న స్కూళ్ళను కట్టాలి, ప్రభుత్వానికి ఉపయోగంగా ప్రజలకు ఉపయోగంగా ఉండాలనేదే మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కేటగిరీ 2 అడ్మిషన్లు స్టార్ట్ కాకముందుకే మొత్తం కేటగిరీ 2 అని సిఎస్సి గ్రూప్కి సంబంధించిన మొత్తం కూడా ఒక దందా కార్పొరేట్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకున్నారు, విద్యని ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద నియంత్రణ చేయాలి. నియంత్రణ చేయలేక మీలాంటి ప్రజాస్వామిక వాళ్ళతో ప్రజలతోటి విద్యార్థులతోటి పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ముందు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చేస్తున్న ఈ ధర్నా ప్రభుత్వం దృష్టికి పోలేదు, ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? జూలై 1 రోజు ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు మొదటి ధర్నా కార్యక్రమం పెట్టడం. ఈరోజు అది పోస్టర్ రిలీజ్ చేసినాం దానికి సంబంధించి. ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయమా, సెక్రటేరియట్ ముట్టడి చేయమా, మంత్రులు ముట్టడి చేయమా, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేయమా, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి అన్ని విద్యార్థి సంఘాల సమాలోచనలు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పి ప్రకటిస్తామని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది రానున్న రోజుల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించే దిశలో ప్రభుత్వం స్పందించకపోతే 1వ తారీఖున డిఎస్ఏ భవన్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి డెమోక్రసీ కో-కన్వీనర్ అయినటువంటి గణేష్ గారు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నటువంటి కైజర్ న్యూస్. నేను కెమెరామ్యాన్ అరుణ్తో నేను మీ గంగాధర్. నమస్తే.